పరిస్థితుల్లో ఆసుపత్రిలో అడ్మిట్ అవుతా. అది ఒకసారి ఆలోచించుకోండి. అనవసరంగా వీళ్ళు ఏదో చేస్తారని కాదు. తప్పకుండా మెరుగైన చికిత్స చేయడానికి భార్యాభర్తలు ఇద్దరితో వినయం చేయొద్దు. పెన్షన్లను అనవసరంగా టెన్షన్ గురి చేసి ఆసుపత్రుల పాలు చేయొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. ఓకే ఓకే ఎస్ వెంకటస్వామి గారు ఏం చెప్తారు? ప్రభుత్వం తీసుకుని తొందరపాటు చర్య గురించి ఏమంటారు? ఫైనల్ కన్క్లూజన్ అండి. ముందు ఒక 2 అంశాలు క్లారిటీ అండి. ఓకే. ఉద్యోగ సంఘాలు జియో 86 ప్రకారం అవన్నీ ఉన్నాయి అని ఉన్నప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారితో జరిగినటువంటి చర్చలలో ఉద్యోగ సంఘాలు ప్రాపర్ గా ఎందుకు రిప్రజెంట్ చేయలేదో ఒకసారి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి. రెండోది, ఈ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం యొక్క సాధనలో మేమే కీలకం అండి. మేమే కీలకం. ఉద్యోగాలను పరంగా పెట్టి జీవితాలను పరంగా పెట్టి కొట్లాడిన మాట దేవిప్రసాద్ కావచ్చు, పద్మచారి గారు కావచ్చు, నేను కావచ్చు, సదానందం అన్న కావచ్చు, ఆ మొత్తం ఉద్యోగస్తులంతా కూడా ఉద్యోగాలను పనంగా పెట్టి కొట్లాడినాం. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో మేము 7-8 మంది డిస్మిసల్ కు ఆర్డర్స్ వచ్చినాయి. చివరికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇంటర్వ్యూన్ తోటి ఆగినాయి అవి. సో ఇంత రిస్క్ తీసుకొని కొట్లాడినటువంటి ఉద్యోగ సంఘాలకు కేసీఆర్ గవర్నమెంట్ అంతా కూడా ఇది మన ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పి మొత్తం ఉద్యోగ సంఘాలను నిర్వీర్యం చేసినారు. ఇవాళ మాట్లాడలేకపోవడానికి, ఇలా మళ్ళీ రివైవ్ కాకపోవడానికి కారణం ఏంటంటే 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ సంఘాలు నిర్వీర్యమైనాయి. మా అన్నలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా వాళ్ళు కొద్దిగా ఫీల్ అయినా పర్వాలేదు. నేనేం చెప్తున్నానంటే ఉద్యోగ సంఘాల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసింది కేసీఆర్. వాళ్ళ యొక్క గొంతును కోసింది కేసీఆర్. వాళ్ళకున్నటువంటి ఏదైతే దమ్ముందో ఆ దమ్మును మొత్తం కూడా ఖతం చేసింది కేసీఆర్. దాని తర్వాత ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పీల్స్ జరుగుతున్నాయి. నేనేమంటున్నా అంటే ఇందులో రాజకీయంగా కూడా కొంత అధికారం నుంచి కాకపోతే రామకృష్ణారావుని ఎందుకు అపాయింట్ చేసిండో మా ప్రభుత్వంలో మాకే అర్థం కాలేదు. రామకృష్ణారావు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా, టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఏది జీతాలు రాలేదు. వెంకటరెడ్డి అన్నకు నేను గుర్తు చేస్తున్నా, రామకృష్ణారావు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పటి నుంచే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఆయనతోటే స్టార్ట్ అయినాయి. ఆ రామకృష్ణారావు ఇలా గవర్నమెంట్ కు తలవంపులు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడేమని నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నంటే తప్పటడుగు ఎందుకో పడింది అనేది నా ఉద్దేశం. మనకి కట్ చేసి మనకి ఇచ్చుడానంటే వెంకటరెడ్డి అన్నట్టుగా సేవ నుంచి, ఉద్యోగుల సేవ నుంచి గవర్నమెంట్ తప్పుకున్నట్టే. కేంద్ర ప్రభుత్వం విధానాలలో కొన్ని చాలా అద్భుతమైనటువంటి, మొదటి నుంచి ఇప్పుడు కాదు, మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హెల్త్ కార్డ్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల కన్నా చాలా మెరుగ్గా ఉన్నది. మొదటి నుంచి కూడా ఏ హాస్పిటల్ కన్నా పోయి, ఏ కార్పొరేట్ పోయినా కూడా ట్రీట్మెంట్ దొరికేటువంటి పరిస్థితిని మాతో పోల్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఎంజాయ్ చేయడం మేము చూసినాం. ఎంజాయ్ అంటే వాళ్ళు మంచిగా బతకడం మేము చూసినాం. అట్లాంటివి మనకి ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి ఉల్టా ఇలా మా డబ్బులే వసూలు చేసి మాకే హెల్త్ కార్డు ఇచ్చేసి ఆ హెల్త్ కార్డు కూడా ఇవ్వక ముందే కట్ చేయడము, ఇదంతా కుట్రలో భాగమే. నేనేమంటున్నానంటే హెల్త్ సెక్రటరీ అండ్ ఇది రామకృష్ణారావు గారు ఇదంతా పోతు రామకృష్ణ గారు ఇంకో 2-3 నెలల్లో వెళ్ళిపోతాడు. పోతు ఆయన మా ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు మేము ఉద్యోగుల ఫ్రెండ్లీగానే ఉంటామని. అట్లాగే ఉప ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ దాంట్లో కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. సరే, ఉద్యోగస్తుల నుంచి నేను వాళ్ళందరూ పెద్దవాళ్ళు కాబట్టి నేనేం తప్పుపడతలేను కాబట్టి, కానీ నేనైతే క్వశ్చన్ చేస్తున్నాను. మనము మన డబ్బుల నుంచి కట్ చేసుకొని మనకే హెల్త్ కార్డ్ ఇచ్చేటువంటి సిస్టాన్ని మీరందరూ కూడా యాక్సెప్ట్ చేయడం అనేటువంటిది నేను వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేనేం మాట్లాడలేను. ఎందుకంటే పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో, గవర్నమెంట్ ఏదైతే నిర్ణయించిందో, నేను ఇన్నోవేటివ్ గా గవర్నమెంట్ కి సపోర్ట్ చేయాలి, ఇన్నోవేటబుల్ గా. కానీ అక్కడ కూడా నేను సపోర్ట్ చేస్తలేను. గవర్నమెంట్ చేసినటువంటి ఇప్పుడు ఇది చర్య ఏదైతుందో దీన్ని నేనేం సమర్థిస్తలేను. ఈ కటింగ్ చేయడం అనేటువంటి సమర్థించలేదు. వెంకరెడ్డి గారు అన్నట్టుగా దాన్ని రిఫండ్ చేయడం అనేటువంటిది సమంజసము. హెల్త్ కార్డ్ వచ్చిన తర్వాతనే కటింగ్ స్టార్ట్ చేయడం అనేటువంటి సమంజసము. దీన్ని నేను ప్రభుత్వ అధికారుల దృష్టికి అయితే వాళ్ళు పెద్దలు తీసుకపోతామంటుంటే వాళ్ళు చర్చ చేస్తున్నానంటే ఇది ప్రభుత్వ అధినేతల దృష్టికి మాత్రం నేను ఇవాళ తీసుకెళ్తాను. నేను మా సలహాదారులకు తర్వాత అట్లాగే అవకాశం ఉంటే ముఖ్యమంత్రి గారితో ప్రత్యక్షంగా దీంట్లో మనం భద్రమవుతున్నామన్నా అనే విషయాన్ని ఆయనకు చాలా స్పష్టంగా చెప్పి దీన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నంలో పూర్తిగా సరిచేస్తాం. ఆల్వేస్
కార్తి వెంకట స్వామి ఎంప్లాయీగా ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నా, న్యాయం గురించి మాట్లాడుతున్నా. ఎంప్లాయీగా ఉన్నాడని నేను ఉద్యోగంలో కొట్లాడినాం. ఉద్యమాలు వచ్చిందన్న కూడా ఉద్యోగులతో వచ్చినాయి. ఆ ఉద్యోగులకే సంక్షేమానికి గవర్నమెంట్ తప్పుకోవడం అనేటువంటిది నేనైతే సమర్థించిన. అది మా ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా కూడా నేనైతే ఉద్యోగుల సంక్షేమం నుంచి గవర్నమెంట్ తప్పుకోవడం అనేది ఇది చాలా 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 ఏయమైనటువంటి చర్య. ఉద్యోగస్తులు లేకపోతే ఈ రాష్ట్రం నడవదు, ఏం నడవదు, ఏ కార్యక్రమం నడవదు. అట్లాంటి ఉద్యోగస్తులకు మేము బేరం చేసి వాళ్ళ నెత్తి మీదనే శటకోపం పెట్టి భస్మాసుర రాష్ట్రం లాగా మా నెత్తి మీద మా చేతుల్లో పెట్టడం అనేటువంటిది సమంజసం కాదు. ఉద్యోగ సంఘాల నేతలు ఏమనుకున్నారు ఎక్కడో మనం వేసిన స్టెప్స్ లలో అన్నా ఉద్యోగ సంఘాల నేతలకు చెప్తున్నా నేను, మనం వేసిన స్టెప్స్ లో ఎక్కడో కొంత లోపం జరిగింది, దాన్ని సరిదిద్దండి. దయచేసి సరిదిద్దండి. నేను కూడా నేను ఉద్యోగుల పక్షానే ఉంటా. తెలంగాణ వెంకటస్వామి గారు రైట్ అండి, మనకి టైం తక్కువ ఉంది, ఇంకా ఇద్దరు మాట్లాడాలి. వెంకటస్వామి గారు మళ్ళీ టైం ఉంటే మీకు ఇస్తానండి. దేవిప్రసాద్ గారు చెప్పండి. నేను ఎంకరేజ్ చేసిన రాజకీయ విమర్శలకు జవాబు చెప్పడానికి ఇప్పుడు టైం లేదు. కానీ ఈ సమస్య లక్షలాది మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి ఇలా పరిష్కారం కావాలి. ఇవాళ మీటింగ్ ఎవరు పెడుతున్నారు? 4 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఈ మొత్తం సంక్షోభానికి అయినటువంటి ప్రధాన మీటింగ్ పెట్టి ఈ సంక్షోభాన్ని ఎట్లా నివారిస్తాడు? కనీసం బట్టి విక్రమార్క గారైనా, ఉప ముఖ్యమంత్రి గారైనా, ముఖ్యమంత్రి గారికి సమయం లేకుంటే ఉప ముఖ్యమంత్రి గారైనా ఇలా ఉద్యోగ సంఘాలతో మీటింగ్ పెట్టి ఈ అనిశ్చిత పరిస్థితి ఏర్పడినటువంటి కారకులైనటువంటి ఉద్యోగుల మీద, అధికారుల మీద చర్య తీసుకోవాలి. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఒక్క నిమిషం కొద్దిగా క్లారిటీ రాని.